బీసీలను చైతన్యం చేయడమే లక్ష్యంగా మన ఆలోచన సాధన సమితి స్థాపించబడిందని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోదా మల్లికార్జున్ గౌడ్ అన్నారు. మునుగోడు నియోజకవర్గంలోని సంస్థ నారాయణపురం మండలంలో మన ఆలోచన సాధన సమితి వ్యవస్థాపకుడు కటకం నరసింహరావు ఆదేశాల మేరకు గ్రామాన మన ఆలోచన సమితి జెండా ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా మల్లికార్జున్ గౌడ్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 350 గ్రామాలు 37 నియోజకవర్గాలలో ఈ జెండాలు ఎగురవేయడం జరిగింది. అందులో భాగంగా నారాయణపురం మండలంలో 11 గ్రామాల్లో కూడా ఎగురవేయడం జరిగిందన్నారు. రాజకీయ పార్టీలతో సంబంధం లేకుండా బీసీల ఐక్యత కోసం ఈ సంస్థ పోరాడుతుందని పేర్కొన్నారు. రానున్న రోజుల్లో నియోజకవర్గాలలో 350 గ్రామాలలో ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క జెండా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గ్రామాలలో ఉన్న బీసీలు, ఈ యొక్క బీసీ కుల వృత్తులు చేసుకునే కులాల వారు వాళ్ళ మధ్య సఖ్యత మరియు బీసీలనే భావన రావాలని ఈ యొక్క జెండా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. రానున్న రోజుల్లో ఈ యొక్క సంస్థ తెలంగాణ వ్యాప్తంగా ఇది ఆలోచన సాధన సమితి ఆధ్వర్యంలో వ్యవస్థాపకులు కటకం నరసింహరావు గారి పిలుపు మేరకు ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా 37 నియోజకవర్గాలలో 350 గ్రామాలలో ఈరోజు జెండా ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. ఈ యొక్క జెండా కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గ్రామాలలో ఉన్న బీసీలు, ఈ యొక్క బీసీ కుల వృత్తులు చేసుకునే కులాల వారు వాళ్ళ మధ్య